హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్ని తీసుకొని మనం ఇంట్లోనే విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను. సో ఏ రేషియోస్లో మిక్స్ చేస్తే ఇది కరెక్ట్గా వస్తుంది అన్నది ఈ వీడియోలో చూద్దాము. ఇది వచ్చేసి స్నో విప్ విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఓన్లీ మలేషియాలోనే దొరుకుతుంది. ఒకవేళ ఇండియాలో ఎవరైనా కావాలి అని అనుకుంటే బేకర్స్విప్ ఒకటి మంచి బ్రాండ్, సో అది యూజ్ చేయండి. ఏది యూజ్ చేసినా కూడా బ్రాండ్తో సంబంధం లేదు. ఈ రేషియోలో మిక్స్ చేసుకున్నట్టయితే మీకు విప్పింగ్ క్రీమ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ క్రీమ్ వచ్చేసి మనం ఓన్లీ కేక్ డెకరేషన్కే కాదు, చక్కగా ఈ పౌడర్తో మనం ఐస్ క్రీమ్లా కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే డెజర్ట్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాటిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఒక 100 గ్రామ్స్ విప్పింగ్ పౌడర్ని తీసుకున్నాను అండ్ 80 ml వాటర్ని తీసుకున్నాను. ఈ వాటర్ని నేను 10 మినిట్స్ పాటు రిఫ్రిజిరేట్ చేసి పెట్టుకున్నాను. సో మరి ఐస్ గడ్డలా కాకుండా నార్మల్గానే ఉండాలి, బట్ చల్లగా ఉండాలి. అండ్ దీనిలోకి అయితే ఏమి షుగర్స్ అవి కూడా యాడ్ చేయక్కర్లేదన్నమాట. మనకి పౌడర్తో పాటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసి ఇస్తారు. ఈ పౌడర్ని పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోనికి చల్లటి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని బీట్ చేసుకోవాలి. దీనిలోనికి అడిషనల్గా షుగర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. అండ్ అలాగే కొంతమంది దీనిలోనికి మిల్క్ని కూడా యూజ్ చేసి చేస్తారు, బట్ నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వాటర్నే తీసుకొని చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు బీటర్ని ఫస్ట్ హై స్పీడ్లో పెట్టుకొని బీట్ చేసుకోవాలి. ఒక 8 మినిట్స్ బీట్ చేసుకున్నాక ఇంకొక 4 మినిట్స్ లో స్పీడ్లో పెట్టుకొని బీట్ చేసుకున్నట్టయితే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ కనుక మీరు హై స్పీడ్లోనే పెట్టి చివరి దాకా బీట్ చేస్తే పెరుగు విరిగిపోయినప్పుడు ఎట్లా అయిపోతుందో ఈ విప్పింగ్ క్రీమ్ కూడా అట్లా అదే కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఫస్ట్ 8 మినిట్స్ హై స్పీడ్ అండ్ నెక్స్ట్ 4 మినిట్స్ వచ్చేసి లో స్పీడ్లో పెట్టుకొని జాగ్రత్తగా బీట్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఎలా చెక్ చేసుకోవాలంటే మనం బీటర్ని ఇలా పైకి తీసినప్పుడు దానికి స్టిఫ్ పీక్స్ కింద ఇలా రావాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేసాక ఒక 10 మినిట్స్ పాటు రిఫ్రిజిరేట్ చేసి పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత దీన్ని బయటికి తీసి ఒకసారి ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక మనం పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోవటమే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కనుక చూడాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.